రెగ్యులర్గా డిబేట్ చేయడం, డిబేట్కి ముందు దానికి సంబంధించిన కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్ నేను ఇవ్వడం, ఇంట్రడక్షన్ తర్వాత డిబేట్లోకి వెళ్ళడం, ఇది రొటీన్గా చేస్తూనే ఉన్నాం. కానీ డిబేట్తో పాటు చాలా ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, కొన్ని అయితే కొన్ని హ్యూమన్ ఎలిమెంట్ ఉన్న ఇష్యూస్ వచ్చినా కూడా వాటిని మనం టచ్ చేయలేని పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. వాటిని అప్పుడప్పుడు కొన్ని హైలైట్ చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, లేకపోతే అక్కడక్కడ ఉన్న కొంతమంది అధికారులు లేకపోతే రాజకీయ నాయకుల వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ అవినీతి పోకడల్ని, అక్రమాలని ఎండగట్టడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. మన డిబేట్సే ఆ దిశగా సాగుతాయి. అయితే ఇటువంటి కొన్ని ఇష్యూస్ని మనం టేకప్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్, అత్యవసరంగా నీడ్ ఆఫ్ ది అవర్గా అనిపించింది. అందుకనే ఇవాళ ఒక విషయం నా దృష్టికి వచ్చింది. దాన్ని ఇవాళ ప్రేక్షకుల ముందు పెడుతున్నాను. ప్రేక్షకుల ముందు పెట్టడం అని అంటే ప్రభుత్వం ముందు పెట్టడమే. ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో ఎంత చొరవగా ముందు కదిలితే అంత తొందరగా మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అట్ ది సేమ్ టైం బాధితులు హ్యాపీ ఫీల్ అవుతారు, మాకు న్యాయం జరిగిందని. అలాగే ఇంకెక్కడన్నా ఇలాంటి సమస్యలు ఉంటే అవి కూడా కొంత తొందరగా అవి గేరప్ అవుతాయి, సమస్యలు పరిష్కారం దిశగా. అయితే ఇవాల్టి వాస్తవం ఏంటంటే, ఒక మాజీ సైనికుడి ఈ విషయంలో ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అంటే భారత వాయుసేనలో పనిచేశారు చాలా కాలం. 1972 జనవరి 19న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. తోటపల్లి రెడ్డి ప్రసాద్, ఈయన రాయచోటి ప్రాంతానికి చెందినవారు. 72లోనే ఎయిర్ ఫోర్స్లో చేరిన తోటపల్లి రెడ్డి ప్రసాద్ గారు 87 డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత సహజంగానే ఎక్స్ సర్వీస్ మెన్కి రిటైర్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియాలు లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇళ్ల స్థలాలు, తర్వాత కొన్ని భూములు ఇలాంటివి ఇవ్వడం అనేది సైన్యం, భారత త్రివిధ దళాల్లోనూ ఇది ఇలాంటిది ఉంది, ఇస్తారు. అలాగే ఆయనకి తోటపల్లి రెడ్డి ప్రసాద్ గారికి 2002లో ఒక హౌస్ ప్లాట్, ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఎంత అంటే ఎకరాలు కాదు, ఎస్టేట్లు కాదు, మన వాళ్ళు ఉన్నట్టు ఎస్టేట్లు ఇల్లు ఫామ్ హౌస్ లాగా కట్టుకోవడానికి కాదు, 3 సెంట్లు ఆయనకి ఇచ్చింది. 3 సెంట్ల ఇళ్ల స్థలం. ఎక్కడ ఇది ఇచ్చింది అంటే ప్లాట్ నెంబర్ 51 ఇన్ సర్వే నెంబర్ 849లో రాయచోటిలో ఇచ్చారు. రాయచోటి టౌన్లో 849 సర్వే నెంబరు, ప్లాట్ నెంబర్ 51లో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు ఆయనకి. ఆయన అంటే సహజంగా వీళ్ళు ఇచ్చిన దాన్ని వెంటనే అమ్ముకోవడానికి ఉండదు, కొంత టైం ఏదో ఉంటుంది. అది ఆ టైం అయిపోయిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఎన్ఓసి తీసుకుని అమ్ముకోవాలి, ఆయన అమ్ముకోవాలంటే. సో ఆయన వయసు మీద పడుతోంది, 77 ఏళ్ళు వచ్చాయి. 77 ఏళ్ళు రావడంతో దాన్ని కుటుంబ ఖర్చులో ఇబ్బందులు ఉంటాయి కదా పేదవాడికి. ఏముంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ అంత ఎప్పుడో రిటైర్ అయిపోయిన వాడు, 87 రిటైర్ అయిపోయిన వాడికి ఏమి లక్షలు ఉంటాయా, కోట్లు ఉంటాయా? ఇప్పుడంటే ఉంటున్నాయి కానీ. సో ఆయన కుటుంబ అవసరాల నిమిత్తం దాన్ని అమ్ముకుందామని ఎన్ఓసి కోసం అప్లై చేస్తే అప్పుడున్న ఎంఆర్ఓ గారు అది 2 సార్లు ఫైల్ పోయిందని చెప్పారు. 2 సార్లు పోయిందని చెప్తే ఈయన వెళ్ళి 1-2 సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మొత్తం మీద ఫైల్ దొరికింది. ఆయన సైన్ చేశారు. సైన్ చేసిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇది ఎప్పుడు చేసింది ఈయన? ఆగస్టు 22, 2024 ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈయన ఎన్ఓసి కోసం అప్లై చేశారు. ఇక అక్కడి నుంచి మొదలైందండి వ్యవహారం. 2024 ఆగస్టు 22న ఆయన ఎన్ఓసి కోసం ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకుంటే 2 సార్లు ఫైల్ మిస్ అయిందని చెప్పిన తర్వాత ఈయన 1-2 సార్లు వెళ్ళి అడగడంతో మొత్తం మీద అయితే ఫైల్ ఆయన సైన్ చేశారు. ఆర్డీఓ ఆఫీస్కి పంపిస్తానని చెప్పారు. అంతవరకే జరిగింది. ఇక ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఇక ఈయన పని ఎక్కేమెట్టు దిగేమెట్టు అన్నట్టుగా తయారైంది. ఈయన కర్మగాలి ఆ ఫైల్ పోయి వంశీచంద్ర రెడ్డి అనే ఒక డిప్యూటీ తహసీల్దార్ చేతుల్లో పడింది.
ఇంకంతే. ఆ రోజుకి ఈ రోజుకి దానికి అతి గతి లేదు. ఇప్పటికీ ఒక 100 సార్లు ఆయన చుట్టూ తిరిగి ఉంటాడు. ఎందుకు తెప్పించుకుంటున్నారో తెలియదు. ఫైల్ లేదని ఒకసారి అంటాడు, ఉందని ఒకసారి అంటాడు, నాకు ఊరు వెళ్ళానంటాడు, లీవ్లో ఉన్నానంటాడు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి పంపించానంటాడు. తీరా అక్కడికి వెళ్తే ఆర్డీఓ ఆఫీస్కి ఫైల్ రాలేదని వాళ్ళు చెప్తారు. అరే, ఒక మాజీ సైనికుడు తన ఇంటి స్థలానికి సంబంధించిన, అంటే ఇది 3 సెంట్ల ఇష్యూగానే కనపడవచ్చు మనకి. ఇలా ఎన్ని వేల మంది వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో, నేను దేశం గురించి మాట్లాడట్లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఈయన మాజీ సైనికుడే కావచ్చు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనడానికి ఇది ఒక శాంపిల్. ఒక మాజీ సైనికుడికి ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం, మర్యాద ఇవేనా? దేశానికి ఆయన కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాడు, ఆయన సేవ చేశాడు సైన్యంలో. అలాంటి మాజీ సైనికుడు 3 సెంట్ల స్థలం అమ్ముకుందామంటే ముప్పు తిప్పలు పెడుతున్న ఈ దౌర్భాగ్యపు యంత్రాంగంలో మనం ఉన్నాం. ఇప్పటికీ అది కొలికిరాల. ఇప్పటికీ స్టిల్ ఆయన దిగడమే ఇంక అంతే. ఆ డిప్యూటీ తహసీల్దార్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఈయన మీద కక్ష కట్టాడు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఈ 3 సెంట్లో సెంటు కావాలా, సెంటున్నర కావాలా? ఆ డిప్యూటీ తహసీల్దార్ గారికి ఎందుకు తిప్పించుకుంటే ఏమొస్తుంది? అది రూల్ ప్రకారమే అడుగుతున్నాడు ఆయన. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చేయాల్సిన పని అది వెంటనే గట్టిగా మాట్లాడితే ఇంటికెళ్ళి ఇచ్చి రావాలి. అయ్యా ఇదిగోండి మీ ఫైల్, ఇదిగోండి మీకు ఎన్ఓసి వచ్చింది, ఇవో సర్టిఫికేట్ తీసుకొని ఇచ్చి రావాల్సినంత మర్యాద ఇవ్వాల్సిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని ఎందుకు వేధిస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. ఇదే కాదు, ఇక నుంచి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇక నుంచి ఇలాంటి వస్తూ ఉంటాయి, ఫాలో అప్ కూడా ఉంటుంది. సో దీని మీద మనతో మాట్లాడడానికి తోటపల్లి రెడ్డి ప్రసాద్ గారే లైన్లో ఉన్నారు. 77 ఏళ్ల వృద్ధుడు, మాజీ సైనికుడు. ఆయనతో మాట్లాడదాం. రెడ్డి ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. రెడ్డి ప్రసాద్ గారు, ముందుగా మీకు జరుగుతున్న ఈ అన్యాయానికి నేను కూడా బాధపడుతున్నా, చింతిస్తున్నా. సో ఏంటి అసలు, ఎందుకు ఈ డిప్యూటీ తహసీల్దార్ ఇంతగా మిమ్మల్ని తిప్పించుకుంటున్నాడు? సార్ యాక్చువల్లీ నేను ఒక చిన్న 2 నిమిషాలు చెప్తాను సార్. చెప్పండి. నేను యాక్చువల్గా 26/6/23లో 23లోనే యూనివర్సిటీ కోసం అప్లై చేశాను. ఓకే. చేస్తే దానికి ఎంఆర్ఓ దానికి లెటర్ రాశారు నుంచి, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి. దానికి ఆలోచన చేయాలి. తర్వాత మళ్ళీ నేను 9/10/23లో కూడా మళ్ళా అప్పుడు స్పందనలో మళ్ళా ఇచ్చాను అప్లికేషన్. దానికి రెస్పాన్స్ లేదు. కొద్ది రోజులకు ఎలక్షన్ మూడు వచ్చేసింది, ఎవరు పట్టించుకోలే, ఎవరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 22 ఆగస్టున ఒక లెటరు ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. ఎంఆర్ఓ గారికి ఇస్తే ఆయన ఇన్షియల్ వేసి దాని మీద కన్సర్న్ ఆర్ఐ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే సార్ చూసి చెప్తాము సార్ అని ఆమె చెప్పింది. సరే కొద్ది రోజులు గడిచింది, నెల గడిచింది, 10 రోజులు గడిచింది, 20 రోజులు గడిచింది. వాళ్ళు మామూలుగా రికార్డు చూసుకొని పెట్టారు కదా అని అన్నారు. అట్లాగమ్మా రికార్డు తీసుకొని పెట్టండి, నేను కూడా నా అప్లికేషన్తో పాటు నా డిశ్చార్జ్ బుక్, నా ఐడి కార్డు పెట్టాను సార్ ప్రూఫ్ అనమాట పెట్టాను. నా ఆ ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్ పట్టా కాగితము, జిరాక్స్ కాపీ అన్ని పెట్టాను. పెట్టిన తర్వాత ఒక నెలన్నర 2 నెలలు పెట్టిన తర్వాత కూడా ఏం యాక్షన్ లేదు, ఏం జరగల, మూమెంట్ లేదు. ఫైల్ అక్కడే ఉంది. అయ్యారో జరిగిపోతుంది, మళ్ళీ ఆమె దగ్గరికి వస్తుంది, ఇయ్యారో జరిగిపోతే ఆమె దగ్గరికి వస్తుంది, అయ్యారో రాయిలా చేయలే పెట్టలే. ఆఫ్టర్ 2 months తర్వాత ఏమైందంటే ఆ ఫైల్ కనపడలేదు సార్, ఎక్కడ ఉంది కనపడలేదు అని. ఏదో మా ఫైల్ ఎక్కబోతుందమ్మా అంటే సరే ఫైల్ మళ్ళా నేను నా దగ్గర కాపీ తీసుకుని మళ్ళా అని ఇచ్చిన. అది తీసుకుంది. తర్వాత మళ్ళా నెల 6 నెలల తర్వాత అంటే మేము రిప్లై ఈ తిరగడమే జరిపోయింది. మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఐడెంటిటీ ఎంఆర్ఆర్స్ దాదాపు 100 సార్లు తిరిగించాను, నాట్ లెస్ దాన్ 100 times వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఎంఆర్ఓ గారు, ఈ పుల్లారెడ్డి గారు, ఆయన సంతకం పెట్టాడు. ఇప్పుడు 30 జనవరి 2025లో పెట్టాడు.
జనవరి 30 తారీఖు ఆయన సాయంత్రం 7 గంటలప్పుడు సంతకం పెట్టాడు. అదేలే. ఆ ఫైల్ కూడా నేనే తీసుకెళ్ళాను ఆయన దగ్గరికి. తీసుకొచ్చి సంతకం పెట్టాడు పాపం ఆయన. సరే అయిపోయింది. చేయాల్సిన పని అది. పాపం ఏంటి? పాపం చెప్పండి. చేశారు సార్, ఏం చెప్తున్నాను, నేనే తీసుకెళ్ళాను, ఆయన సంతకం పెట్టాడు. అది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మళ్ళీ సరే మామూలుగా వాళ్ళు పంపుతారు కదా, ఆర్డీఓ గారికి పంపాలి కదా అని నేను అడిగాను డీటీ గారిని. డీటీ గారిని అడిగితే పంపిస్తామండి, 2 పంపిస్తామన్నా. సరే నేను సార్ మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ 3-4 రోజుల తర్వాత ఎంఆర్ఓ మారిపోయినారు, వేరే ఎంఆర్ఓ గారు వచ్చారు. ఆయన నేనేం అడగాను కదా. సో డీటీ గారి దగ్గర ఫైల్ ఉండేది, సంతకం పెట్టిన ఫైల్. సార్ డీటీ గారు మీరు ఫైల్ పంపించండి సార్ తొందరగా, మళ్ళా అక్కడ 10,000 పడుతుంది సార్ అని అడిగిన. అడిగితే పంపిస్తాను సార్, నేను స్కాన్ చేయాలి, ఆయన స్కాన్ చేయాలి, ఇంకో లాగిన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి మీరు ఏమన్నా చేయండి సార్, అది పంపించండి సార్ అన్నా. సర్లే అన్న. అన్న తర్వాత ఆయన 9వ తారీఖు 10వ తారీఖు మళ్ళీ వెళ్ళాను నేను. కరెక్ట్ గా 9వ తారీఖు 10వ తారీఖు వెళ్ళాను. వెళ్తే పంపిస్తాను సార్ అన్నాడు. చూస్తాను సార్, ఖచ్చితంగా పంపిస్తాను సార్ అన్నాడు. నేను మళ్ళీ కనుక్కుంటే ఆయన లీవ్లో పోయినాడు. లీవ్లో పోయినాడా? లీవ్లో పోయినాడు. వారం రోజులు మ్యారేజ్ ఉందని చెప్పి లీవ్లో పోయినాడు. లీవ్లో పోయిన తర్వాత నేను అనుకోకుండా మా సమయంలో వెళ్ళిపోయాను తిరుపతికి. అది ఓకే. ఇప్పుడు మీ ఫైల్ సంగతి ఏంటి? అసలు ఎక్కడుంది మీ ఫైల్? ఏంటి పరిస్థితి? చెప్పండి. అది అడిగాను. తర్వాత ఆయన పెళ్లికి వెళ్ళిపోయాడు, మ్యారేజ్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ టైంలో నేను కడపకి తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్తే మాట్లాడుతూ మా విద్యాసాగర్ గారితో చెప్పాను, జరిగిందా విషయం, ఎందుకు జరగలేదు, పెట్టలేదు అని చెప్తే ఆయన నెంబర్ తీసుకొని మాట్లాడాడు. మాట్లాడితే చూడండి ఆయన పెద్ద ఆయన చేయండి పెట్టండి ఆయన హంబుల్గా రిక్వెస్ట్ మాట్లాడాడు. సార్ చూసి చెప్తాను సార్, నేను రేపు నిజం చెప్తా అన్నాడు. ఏముండని చెప్పాడు. ఏమని, నేను సైడ్ ఆల్రెడీ 6 రోజు పంపించాను సార్ అన్నాడు. సరే పంపిస్తే మంచిదే అని చెప్పి మా అల్లుడు నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. సరే నేను 4 రోజుల తర్వాత కనుక్కున్నాము, ఆదివాసి కనుక్కున్నాము. నేను మీరికి వెళ్ళాను. ఇప్పుడు 5 రోజుల క్రితం వెళ్ళాను. అయితే చూస్తాను సార్, సాయంత్రం ఇప్పుడు ఎవరు ఉండరు, ఎవరు బీఆర్ఓ లేరు, చూసేదానికి పెట్టేదానికి డిస్పాచ్ నెంబర్ ఇచ్చి కనిపించే బీఆర్ఓ లేరు అంటారు అంత కాదండి, చూసి చెప్తాను నేను. సరే రేపు మార్నింగ్ వస్తున్నా అన్న. రండి అన్నాడు. ఫోన్ చేయండి చాలు, నేను చూసి పెడతాను. సరే ఫోన్ చేసి ఇంట్లో ఉన్నాను నేను. నేను అనేది రెడ్డి ప్రసాద్ గారు, అంటే మనం మొత్తం మాట్లాడుకోవాలంటే టైం కూడా పర్మిట్ చేయదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్ చెప్పండి. నాకు ఫోన్ కూడా చేసి చెప్పలేదు సార్. మీరు ఫైల్ నెంబర్ ఉంది దాని సార్ తీసుకోదండి కూడా ఇంతవరకు చెప్పలే. ఫైల్ ఎక్కడుందో కూడా చెప్పట్లే. చెప్పాలా? అదే చెప్పాడు. ఫైల్ ఎక్కడ ఉండదు, ఆయన ఆరోగ్య దగ్గర ఉందంట, ఈ దగ్గర ఉందంట. ఆ ఫైల్ మీ దగ్గర మీ ఆఫీస్ ఎక్కడ ఉండదు, మీకే తెలియకపోతే బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంటే ఒకరి మీద ఒకరు దోసుకుంటున్నారు. అయితే అది ఏం చేసుకుంటున్నారో అది అర్థం కాలేదు సార్. ఓకే, చూద్దాం రెడ్డి ప్రసాద్ గారు. ఇప్పుడు దీంతో 4 నెలలు దాదాపు 6.5 months నుంచి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ లో నా ఫైల్ రొటేట్ అవుతా ఉంది అంతే. ఓకే, ఇప్పుడు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ ఇది? రాయచోటి ఎంఆర్ఓ సార్. రాయచోటి ఎంఆర్ఓ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ వంశీచంద్ర రెడ్డి చుట్టూ తిరుగుతోంది ఇది. రైట్ రైట్ అండి. చూద్దాం, ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా, లేకపోతే రాయచోటి మన ఆయన వంశీచంద్ర రెడ్డి ఏమన్నా తెల్లారిపాటికి మీ ఇంటికి వచ్చి ఇస్తాడా? చూద్దాం, వస్తుందని కోరుకుందాం. లేకపోతే దీని ఫాలోఅప్ ఏంటో మళ్ళీ చూద్దాం. ఇదండి పరిస్థితి. ఇలా ఒక మాజీ సైనికుడికి సంబంధించిన అనకూడదు కానీ 3 సెంట్లు మహామహులు కట్టుకునే టాయిలెట్ అంత భూమి అది. కొంతమంది కడుతున్నారు కదా ఈ మధ్య ప్యాలెస్లు, కొండల మీద గుట్టల మీద అక్కడ ఇక్కడ. నేను పొరపాటు పడ్డా, ఈ గవర్నమెంట్ వచ్చినాకే అప్లై చేశాడు అనుకున్నా. కాదు, 2013లోనే అప్లై చేశాడంట. 2023లోనే అప్లై చేశాడంట. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఆ గవర్నమెంట్లో చేస్తే అవ్వలేదు, ఈ గవర్నమెంట్లో కూడా అదే నిర్లక్ష్యం కంటిన్యూ అవుతుంది, అదే అధికారులు కాబట్టి. అంటే ప్రభుత్వాలు మారినా అధికారులు మారకపోతే వ్యవస్థ మారదు, ఈ లెథర్జీ మారదు, ఈ బద్ధకం మారదు, లేకపోతే ఈ నిర్లక్ష్యం మారదు. సామాన్య మానవులన్నా, సైనికులన్నా, మనుషులన్నా వీళ్ళకి లెక్కలేదు.
ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదా ఒక ఫైల్ని మూవ్ చేయడానికి, వీళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి, పేరెంటాళ్ళకి వెళ్ళడానికి తీరుతుంది. కానీ ఆ ఫైల్ అది ఫైల్ ఆగాల్సిన అవసరం ఏముంది? అది స్పీడ్ ట్రాక్లో దాన్ని ఫార్వర్డ్ చేయలేరా, రన్ చేయలేరా ఫైల్ని? పైగా ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం అని పెద్ద గొప్పలు చెప్తారు. కాస్త కన్సర్న్ పెట్టండి మనుషుల పట్ల. పైగా ఇట్లాంటి సర్వీస్ సైనికుల్లాగా సర్వీస్ చేసిన వాళ్ళ పట్ల కొంత శ్రద్ధ, భక్తి, గౌరవం పెట్టాలి. పెడితే మీరు మనుషులుగా నిరూపించుకుంటారు. అధికారులుగా సంగతి తర్వాత, ముందుగా మనుషులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ ఫైల్ వీళ్ళెంత తొందరగా మూవ్ చేసి ఆయనకి తోటపల్లి రెడ్డి ప్రసాద్ గారికి న్యాయం చేస్తుందని రాయచోటి ఎంఆర్ ఆఫీసులో ఉన్న ఫైల్ ఇష్యూ క్లోజ్ అవుతుందని అనుకుందాం. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం కోసమే ఈ ఇష్యూ టేకప్ చేశాను. ఇక దీని తర్వాత మనం అసలు విషయానికి వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక స్ట్రాటజీగా ఒక వ్యూహాత్మకమైన రాజకీయ దాడి జరుగుతోంది అనేది ఇటీవల కాలంలో జరుగుతున్న స్టేట్మెంట్స్ కానీ, కామెంట్స్ కానీ, అటాక్స్ కానీ, పోస్టింగ్లు కానీ, లేకపోతే కొన్ని వ్యాఖ్యలు, ప్రసంగాలు, ప్రెస్ మీట్లు, ఇవన్నీ ఎటు చూసినా కూడా రేవంత్ రెడ్డిని సింగిల్గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి చేస్తున్నాయి అని నేను అనను, కూడబలుకొని చేస్తున్నాయని నేను అనను. కానీ వాళ్ళు చేస్తున్న టార్గెటింగ్ మాత్రం ఇద్దరు కూడబలుకొని చేస్తున్నట్టే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇద్దరిది సేమ్ వెర్షన్ ఉంటుంది. ఈ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడడంలా, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడరు ఎప్పుడు కూడా. రేవంత్ రెడ్డి యాజ్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి టార్గెట్ అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాయి. ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఏలేటి, ఆయన ఎప్పుడు చూడు రేవంత్ రెడ్డికి టార్గెట్గానే మాట్లాడతాడు. ప్రెస్ మీట్లు పెట్టినా, బయట అసెంబ్లీలో మాట్లాడినా ఈ ప్రభుత్వం కూలిపోద్ది, లేకపోతే ప్రభుత్వం కూలిపోద్ది అనడు, రేవంత్ రెడ్డి మార్చేస్తారంటాడు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రిని మారుస్తారనే నిర్ణయం ఈయనకు ముందేట తెలుస్తుందో మనకు తెలియదు. కానీ ఏమో ఉంటే ఉండొచ్చు, సోర్సెస్ ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. నేను ఆయన స్టేట్మెంట్స్ని నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఒక ఇండివిజువల్గా ఆయన మీదనే పడతారు, లేకపోతే ఆయన చేసే పనుల మీద, లేకపోతే ఆయన తిరిగే తిరుగుడు మీద, లేకపోతే ఆయన చేసిన ప్రసంగాల మీద, లేకపోతే ఆయన ఇచ్చిన హామీల మీద, వీటి మీదనే సింగిల్గానే. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం అన్నట్టే. కానీ ఎక్కువగా చేసే కామెంట్స్లో వ్యక్తిగతమైన వ్యవహారాల గురించి, లేకపోతే ఇటువంటి వాటి మీదనే ఉంటుంది. ఆయన పదవి ఎప్పుడు పోద్దా అని ఎదురు చూస్తున్నట్టుగా, కాచుకొని కూర్చున్నట్టే కనబడుతుంది. సేమ్ టైంలో బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే కూడా కేటీఆర్ గారి కామెంట్స్ కూడా అలాగే ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఈ చిలిపి పేర్లు పెట్టడం, చిట్టినాయుడని, ఇంకోటని పేర్లు పెట్టడం, లేకపోతే నేనెవడు గుర్తుపడుతున్నాడయా, నీ పేరు ఎవడు గుర్తుండదయా అని ఒక వ్యంగ్యంగా తీసేసినట్టు చిన్నబుచ్చుకునేలాగానో, లేకపోతే హ్యూమిలియేట్ చేసే విధంగా రేవంత్ రెడ్డిని మాట్లాడడం. పైగా ఈ ఇద్దరు కలిసి ఇంకోటి కొత్తగా ఇటీవల కాలంలో మొదలుపెట్టింది ఏంటంటే, ఇద్దరిది సేమ్ వెర్షన్. ఢిల్లీలో ఎవరు దేక్తలేరు రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇస్తలేడు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదలెట్టాడు ముందు ఈ టాపిక్. అది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా క్యారీ చేస్తుంది, గట్టిగా క్యారీ చేస్తుంది. ఇంటర్వ్యూ ఇస్తలేడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి. అరే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ పార్టీ అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుడు లాంటివాడు. అధ్యక్షుడు ఎట్లాగో మల్లికార్జున ఖర్గే గారు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కానీ పార్టీలో సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఎలా ఉంటాడు? ఇస్తలేడు. వీళ్ళు రోజు ఇదే పనిగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ నిజంగా ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉంటాడా? ఇక ఈ మధ్య కేటీఆర్ గారు ఇంకోటి మొదలెట్టారు, రేవంత్ రెడ్డి మీద మోదీకి అంత ప్రేమ ఎందుకు అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీల సందర్భం, ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల వ్యవహారం ఉంది కదా. దీంట్లో ఏమంటారంటే కేటీఆర్ గారు, ఆయన తన ఫ్రెండ్, ఇప్పుడు ప్రముఖ సలహాదారుగా ఉన్నారు కదా ప్రభుత్వానికి, వేమ నరేందర్ రెడ్డి గారు. వేమ నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా టికెట్ ఇప్పించుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళ పార్టీ అధిష్టానం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అడిగిన వాళ్ళకి ఇవ్వలేదు. తన మనుషులకు టికెట్ ఇప్పించుకోలేని అసమర్థుడు. ఇవి కామెంట్స్ ఇవాళ చిట్ చాట్లో. అంటే ఒక జాతీయ పార్టీలో
అట్లా ఉండదు కదా. ప్రాంతీయ పార్టీకి అయితే ఓకే, ఫ్యామిలీ రూల్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక ఇంట్లో తానే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పార్టీ అనుకోండి, డెఫినెట్గా ఆయన 2-3 సొంత బ్రదర్స్ కూడా ఇచ్చుకునేవాడేమో, డెఫినెట్గా ఇచ్చుకునేవాడేమో ప్రాంతీయ పార్టీ కాబట్టి, ఒకవేళ అయి ఉంటే. ఇప్పుడు బీఆర్ఎస్లో కనుక కవిత గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, సంతోష్ గారికి, హరీష్ గారికి, ఇంకెవరెవరికో ఇట్లా ఇచ్చుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రాంతీయ పార్టీ అయితే తిరుపతి రెడ్డి గారికి, లేకపోతే కొండల రెడ్డి గారికి, ఇంకా 2 ఉంటారు కదా బ్రదర్స్, 7 ఉన్నారు వాళ్ళ బ్రదర్స్, లేదా ఇంకెవరో బావలో బామ్మదులో అల్లుడో ఎవరికో ఇచ్చుకునేవాడేమో. కానీ బీజేపీ కాంగ్రెస్ అలా కాదు కదా, జాతీయ పార్టీలు అవి. అక్కడ ఆటలు సాగవల, వాళ్ళు చాలా పారామీటర్ చూసుకుంటారు. అది రేవంత్ రెడ్డి కోరుకున్న వాడికి ఇప్పించుకోలేకపోయాడు అనేది ఎట్లా ఫెయిల్యూర్ అవుతుంది? పైగా ఆయన అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి మనిషే కదా, రేవంత్ రెడ్డి పెట్టిన పేరే కదా అది. అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీగా అవకాశం రావడం రేవంత్ రెడ్డి ఆప్షన్ కాదా? అది అని ఎట్లా అనగలరు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డిని ఎందుకు ఇట్లా ఇండివిజువల్గా టార్గెట్ చేస్తున్నారు అనే చర్చను చూద్దాం మనం. చర్చలో మనతో ఇవాళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, అలాగే సుంకె రవిశంకర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ శాసనసభ్యులు. అలాగే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ శాసనసభ్యులు, మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్కారం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి అన్లక్కీ భాస్కర్ నుంచి లక్కీ భాస్కర్ జాబితాలో పడ్డట్టున్నావుగా. అన్నట్టే కదా, ఇక తప్పదు. ఇప్పటిదాకా ఇంకోటి, నీకు దాసోజు శ్రవణ్కి ఇద్దరికి అన్లక్కీ భాస్కర్లు అనేవాడు, ఇప్పుడు ఇద్దరు ఒకేసారి లక్కీ భాస్కర్లు అయ్యారు. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రియాక్షన్ ఏంటి? ఈ అవకాశం రావడం, చాలా ఉద్యమాలు చేసాం, మాల మహానాడు, తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు కాంగ్రెస్లో ఒక బలమైన స్వరంగా ఉన్నావు కదా. సో ఇది వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది దయాకర్ గారు? అయితే నేనైతే 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా ఒక సంతోషం, పార్టీలకు అతీతంగా చాలా. అంటే ఈ ప్రత్యర్థి పార్టీలు అయినా సరే, బీఆర్ఎస్ బీజేపీ సైతం ఈరోజు సరే, నాదైనా శ్రవణ్ గారిది కూడా ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏంటి, ఇదేదో పొలిటికల్ అపాయింట్మెంట్ కాకుండా ఒక మూమెంట్ అపాయింట్మెంట్గా చూస్తున్న పరిస్థితి ఉన్నది. దానికి ప్రత్యేకించి ఇక మా పార్టీ నాయకత్వాన్ని అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి. తన ఆప్షన్గా చాలా సీరియస్గా నా కొరకు, అంటే దాదాపు 5-6 సార్లు అనుకుంటా నాకు తెలిసి, 5-6 సార్లు ప్రధానమైన పోస్టులు కూడా పోయినాయి అనే దానికంటే కూడా ఆ సందర్భం నాకు కలిసి రాలేదు. సో ఈ వచ్చినదైతే నిన్నటి నుంచి నాకు తెలిసి, మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటారు, 1 నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 90 ఫోన్లు వచ్చే పరిస్థితి వచ్చిందంటే ప్రజలకు ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమ వల్లనే ఇలా ప్రజలు కూడా ఒక రకమైన ప్రెషర్ తెచ్చినట్టే. సోషల్ మీడియా కానీ, మీడియా కానీ, అంటే ప్రభుత్వం వచ్చి ఒక 14 నెలలు అయిన తర్వాత ఇంకా దయాకర్కి ఎందుకు అకామిడేట్ చేయలేకపోతుండ్రు అనేది కానీ, ఇంటర్నల్గా ఏం జరుగుతుందో నాకు కొంత అంశాలు తెలుసు. సో దాన్ని అన్నిటిని అధిగమించి ఇప్పుడు అవకాశం కల్పించినందుకు అందరం కూడా సంతోషంగా ఉన్నాం. సంతోషం అంటే మా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కూడా పనిచేసేటోళ్ళకు ఒక అవకాశం పార్టీ ఇస్తుందని ఒక నమ్మిక దీంతో కనబడింది. ప్రత్యేకించి ఖర్గే గారు కానీ, మేడం గాంధీ అయితే మొదటి నుంచి ఫస్ట్ టికెట్ నాకు ఆమె ఇచ్చింది 2014. రాహుల్ గాంధీ గారికి తెలుసు మొన్న ఫైనల్ అయింది ఎమ్మెల్సీ కూడా, కానీ కొన్ని కారణాల వల్ల, సోషల్ ఈక్వేషన్స్ వల్ల తీసేసినాం కాబట్టి దయాకర్ని అకామిడేట్ చేయాలనేది. ఇక్కడ బట్టి గారు కానీ క్యాబినెట్ అందరూ నోటీస్, మా వెంకటరెడ్డి గారు అయితే లెటర్స్ రాసిండ్రు, వెంకటరెడ్డి గారు కూడా లెటర్స్ రాసిండ్రు, ఫోన్స్ చేసిండ్రు. జానారెడ్డి గారు నా నామినేషన్లో కూడా ఇలా వారే ఉన్నారు. వెరీ గుడ్. సో నాకు ఇంకోటి పాజిటివ్ టైంలో రావడం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. అంటే అందరూ మంచిగా, ఉత్తమ్ గారు కూడా చాలా ముందు నుంచి ఆయన ఈసారి నీకు బ్రైట్గా ఉంటుంది దయాకర్, ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పింది. బట్ ఏంటంటే ఏదో ఒక సందర్భంలో వచ్చేదానికంటే అందరితో సఖ్యత ఏర్పడిన తర్వాత రావడం, అందరి ఆశీస్సులతో, ప్రత్యేకించి అయితే ప్రజలైతే ఏందో ఇంత నాకు తెలుస్తలేదు, అంటే ఇంత అఫెక్షన్ ఏందో తెలుస్తలేదు. కానీ ఆంధ్రాలో, తెలంగాణలో అసలు ఏ ప్రాంతం అనేది కాకుండా రాయలసీమలో కూడా బాంబులు కాల్చుకోవడం, పటాసులు కాల్చుకోవడం అనేది ఒక ఇంత ఆశ్చర్యమే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మూమెంట్లో, మాలమానాడు మూమెంట్లో ఉండడం వల్ల ఆ కనెక్టివిటీ కూడా మీకు మొదటి నుంచి ఆ మూమెంట్లో ఉన్నారు కాబట్టి. సో ఏమైనా కూడా మీరు కూడా దాంట్లో ఒక పాత్ర, అంటే ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా వెంకటకృష్ణ గారు వేదికలు ఏవైనా సరే మనిద్దరి ఏమంటారు డిబేటింగ్ కానీ, ఏబిఎన్ నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆంధ్రజ్యోతి ఇచ్చిన సపోర్ట్ కానీ, రాధాకృష్ణ గారు అయితే ప్రత్యేక ప్రేమతో ఉంటాడు నా పట్ల. ఎందుకంటే
పిల్లగాడు కొంచెం కష్టపడతాడు, అవకాశం వచ్చేది ఉండే అని 2-3 సార్లు కలిసినప్పుడు కూడా వారు నాతో అని ఉన్నారు. అంటే మీడియా సపోర్ట్ మీరు నేను ఏం చేసినా కూడా ఈ 12 సంవత్సరాలు అయితే చాలా నన్ను భరించిండ్రు మీరు. భరించడం అంటే భరించడం కాదులే దయాకర్ గారు, మీరు కూడా దయాకర్ గారు అనే దయాకర్ అంట, మీరు కూడా ఎప్పుడంటే అప్పుడు డిబేట్లకు కానీ ఇంకో దానికి కానీ రావడం కానీ, లేకపోతే నేరుగా అసెంబ్లీ నుంచి మీ దగ్గర అదే చెప్తున్నా. ఇవాళ కూడా చూడండి నామినేషన్ వేసి ఇంత జోష్ దీంట్లో కూడా నేను అడగగానే వచ్చావంటేనే దాని అర్థం మనకున్న ఇది కమిట్మెంట్, రైట్? సో ఇటువంటివన్నీ ఉన్నాయి. సో ఓకే, దాని అంతటితో మరొకసారి మీకు అభినందనలు మళ్ళీ చెప్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీద ఈ వ్యక్తిగతంగా ఇప్పుడు దాకా నేను చెప్పాను, మీరు విన్నారు కదా. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాట ఢిల్లీలో నడుస్తలేదు, తాను అనుకున్న వాళ్ళకు టికెట్ ఇప్పించుకోలేకపోయాడు, తన మిత్రుడైన వేం నరేందర్ రెడ్డికి తెచ్చుకోలేకపోయాడు, కాబట్టి ఇక ఈయనదేం నడుస్తలేదు అనేది కేటీఆర్ గారు ఇవాళ చేసిన ఒక అలిగేషన్ కాదు, అది ఒక చిన్న బుచ్చుకునే విధంగా ఆయన తక్కువ చేసే విధంగా మాట్లాడిన పరిస్థితి. దీనికి మీరు ఇచ్చే సమాధానం? గతంలో మిత్రుడు కేటీఆర్ గారు నా విషయంలో కూడా స్పందించిండు. ఏమని, తనకు దగ్గర ఉన్న మిత్రుడు దయాకర్ కూడా టికెట్ ఇప్పించుకోలేకపోయిందని గతంలో నా మీద కూడా ఆయన చిట్చాట్లు కాదు, ఓపెన్ మీటింగ్లోనే చెప్పిన పరిస్థితి. అంటే కొన్ని సందర్భాలు పొలిటికల్గా నాయకునికి ఇబ్బందికరమైతే అనే విషయం కానీ కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసితో కుదరదు. ఏఐసిసి కంపల్షన్స్ ఉంటాయి, పిసిసి కంపల్షన్స్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం క్రెడిబుల్స్ కూడా క్రైటీరియాగా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు అధికారం దాకరికి వచ్చింది, అధికారం ఇవ్వాలనుకున్నారంటే కేవలం ఎస్సీ అనేదే కాదు, మూమెంట్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, లాంగ్ స్టాండ్ పెండింగ్. కాంగ్రెస్లో కంపల్సరీ 40 మంది వీటికి ఎంతో కాలానికి అధికారం వచ్చింది, ఇంతకాలం కష్టపడిన వాళ్ళందరూ ఆశావహులే కదా, అట్లా ఉంది. బట్ వేం గారిది కూడా చాలా సీరియస్గా పరిశీలనలో ఉండే. బట్ ఈసారి ఏంటంటే ఎక్కువ శాతం మీద ఒకటి సిపిఐకి పోవడం వల్ల కూడా బీసీ ఎస్సీ ఎస్టీ కాంబోకి ఇవ్వాల్సిన అవసరం ఉండే. అయితే విజయశాంతి గారు మహిళ కావడం, తర్వాత వారి సర్వీసెస్ తీసుకున్నాం ఎలక్షన్స్ అప్పుడు, పార్టీ జాయిన్ అయినప్పుడు కమిట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా, అది దానితో పాటు ఈ ఎస్సీ ఎస్టీలకు అకామిడేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చి, ఒకటి నేనైతే కంపల్సరీ ఇవ్వాలనేది పోయినసారి ఫైనల్లో పోయిందని. వేం గారికి ఇప్పుడు నాకు తెలిసి అయితే ఒక రకంగా మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి సోల్ లెక్క ఉన్నాడు, ఆత్మ లెక్క ఉన్నాడు, ఆయన చాలా క్రూషియల్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పించుకోలేదంటే రేపు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ జనవరిలో ఉన్నాయి, మళ్ళీ డిసెంబర్లో ఉన్నాయి. దానికి తోడు వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కూడా మంచిగా ఉన్నాయి. ఆ పరిస్థితిని దాన్ని కంపల్షన్ క్రియేట్ చేసి పొలిటికల్గా టార్గెట్ చేయడం, ఢిల్లీలో ఏం నడుస్తలేదు అనేది ఉంటే కొంచెం నాకు తెలిసి ఏంటంటే ఢిల్లీలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుస్తలేదు అనేది నేను అంచనాకు వచ్చిన. ఏం జరుగుతుందో తెలుస్తలేదు అనడం ఒక ఆస్పెక్టు, ఏం జరుగుతుందో వాళ్ళకే ముందు తెలుస్తుందా, కొరియర్లు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మహేశ్వర్ రెడ్డి గారు అయితే అసలు అదే పని మీద ఉంటాడు పూర్తిగా. ఒకటే వర్షన్. నేను ఒక జోక్ కూడా చెప్పిన, ఎవరు మా రాకేష్ భాయ్ ఉన్నట్టు, ఆ ముందు బీజేపీ ఆఫీస్ ముందు మంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఒక 2-3 చిలుకలు కొనిస్తే ఎప్పుడు కాదు నా మిత్రుడే, నా మిత్రుడే, ఎవరు మహేష్ అన్న కూడా నా మిత్రుడే. గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర అప్పుడు తనతో మేము చేసిన, కానీ నేను అంటే ఈ అరకొర సమాచారం ఒకటి, అసలు ఎంత తీవ్రంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శ చేస్తే అంత ఎక్కువ పాపులారిటీ వస్తుందని నేను అనేది ఏంటంటే, వీళ్ళ ధోరణి చూస్తూ ఉంటే ఓకే, ప్రభుత్వాలను ప్రతిపక్షాలు విమర్శించడం అనేది వింతేం లేదు, విమర్శించాలి, కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. ప్రతిపక్షాలు ఉన్నదే తప్పు పట్టడానికి, విమర్శించడానికి, నిలదీయడానికి. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నది మొదటి నుంచి కూడా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాడి అంతా కూడా వ్యక్తి మీదనే ఉంటుంది, వ్యక్తిగతంగా సాగుతుంది తప్ప పాలసీ పరంగానో ప్రభుత్వ పరంగానో చాలా తక్కువ. రేవంత్ రెడ్డి అట్లాంటాడు, రేవంత్ రెడ్డి ఇంతే ఉంటాడు, రేవంత్ రెడ్డి ఆర్డర్స్ వేస్తున్నాడు, రేవంత్ రెడ్డి టీ షర్ట్ వేస్తున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి మార్చేస్తారు. మొన్న కూడా చెప్పిండు జోస్యం, డిసెంబర్లో తీసేస్తున్నది, డిసెంబర్తోనే ముఖ్యమంత్రి మారిపోతున్నాడు అని మొన్న కూడా అన్నది, రీసెంట్గా హైలైట్ అన్నాడు. ఇంచుమించు కేటీఆర్ గారు కూడా అదే అంటా ఉన్నాడు, ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయి అంటే అదంటే కేసు అనుకోండి. సో ఈ రకంగా వ్యక్తిగతమైన దాడి చేయడం అనే దాని వెనుక ఉన్న కారణం ఏంటనేది రాకేష్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు, అలాగే రవిశంకర్ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. రవిశంకర్ గారు అండ్ రాకేష్ రెడ్డి గారు, నమస్తే అండి ఇద్దరికి.
నమస్తే అండి. నమస్తే. రైట్. రవిశంకర్ గారు ముందుగా నమస్తే. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు దయాకర్ గారికి ఏమన్నా విషయం చెప్పేది ఉంటే చెప్పండి, నాకే చెప్పండి. ముందే చెప్పిన తర్వాత అదే చెప్పామంటే మళ్ళీ మీరు చెప్పండి. మా దయాకర్ అన్న ఉద్యమ సహచరులు, అన్నకు చాలా వాస్తవంగా అన్యాయం జరిగింది. ఉద్యమ సహచరులు, తెలంగాణ ఉద్యమంలో కూడా కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారుడు. మరి చాలా రోజుల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది. అన్న మీకు ప్రత్యేకంగా నా తరఫున అందరి తరఫున మన కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. రాకేష్ రెడ్డి గారు, నాకైతే చాలా ఆనందం, మా సొంత అన్నదమ్ముడికి వచ్చినట్లు. మీరు మంచి ఫ్రెండ్స్ కదా. అదే ఫ్రెండ్సే కాదు, ఒక రకమైన అట్లాంటి మనుషులు తక్కువ ఉంటారు. ఒక భావజాలం అంటే ఓకే, మేము ఏదైనా అన్నదమ్ముల్లాగా ఫీల్ అవుతాము. రెండోది, నేను సాయంత్రం రావాలని కూడా మీ ఏబిఎన్ రాకేష్ కి చెప్పాను. నేను ఖాళీ దయాకరణతో పర్సనల్ గా వచ్చి కౌగులించుకోవాలని ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు అంటే ఇప్పుడు మళ్ళీ శ్రావణ్ అన్నట్టు కూడా నాకు బాగా ఇష్టము. ఇట్లా నిజమైన ప్రజల వైపు పోరాటోళ్ళు, ప్రజా సమస్యల మీద నిలదీసేటోళ్ళు, కొద్దిగా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్న కూడా రావాలి చట్టసభలకు. టీవీ డిబేట్ల కన్నా వాళ్ళ అవసరం చట్టసభలకు అవసరం ఉంది. అంటే నేను పార్టీలకు టీవీ డిబేట్ల కన్నా అంటే వాళ్ళిద్దరి గురించి తెలుసు. టీవీ డిబేట్లో ఉంటే చట్టసభలో వెళ్ళలేదు కదా, చట్టసభలో ఉంటే టీవీ డిబేట్లో కూడా రావచ్చు. అంటే ఇంకా ఎక్కువ అవసరం. ఇంకెక్కువ ప్రజల కోసం అందరూ కరెక్ట్. అట్లా మాకు సిద్ధాంతాలు వేరైనా భావజాలం ఒకటి కాబట్టి దయచేసి వెంకటకృష్ణ గారు మీకు కూడా చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఒక చిన్న ఎంఆర్ఓ గురించి ఇంత మాట్లాడి అంతసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడారంటే ఎంత బాధపడి ఉండొచ్చు. ఒకటే కాదు, అడుగడుగున దుర్మార్గులే, అడుగడుగున దుశ్శాసనలే. అవును. అంటే మనం సమాజంలో మేము ఎమ్మెల్యేల ముందు కూడా ఏం చేయలేకపోతున్నాం. కరెక్టే. 3 గుంటలకు 30 చెరువుల నీళ్ళు తాగిపిస్తున్నారు. సమాజం అంటే ఓకే, ఇట్లాంటి వ్యక్తులు రావాలా? నాకు అదే అనిపించిందండి. ఇప్పుడు ఆయన ఒక మాజీ సైనికుడు, సమస్య అక్కడ ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోకుండా నాకు చెప్పాడంటే ఆయన ఎవరు నమ్ముతలేడు. మరి నాకు చెప్పాడంటే ఎంతో అంత ఏదో న్యాయం జరుగుతుంది మనకు చెప్తాను కదా. అది లంచం. ఒక ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నా. ఎంతమంది ఆఫీసర్ నేను బాధపడుతున్నాను. దయచేసి ఒక 5 ఏళ్ళు ఆగండి. నేను ఉన్నన్ని రోజులన్నా ఎంత ఇబ్బంది పడుతున్నాను. ఒక ఎమ్మెల్యేగానే సిగ్గుపడుతున్నా నేను. దీనికి ముఖ్యమంత్రి ఏం చేస్తానండి? ఓకే, సిస్టమ్ చేంజ్ కావాలి. ఉద్దేశం ముఖ్యంగా మా దయాకర్ అన్నకు మరియు శ్రావణ్ అన్నకు ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా నేను ఇష్టపడే వ్యక్తులు వాళ్ళు. మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు చెప్తున్నా. భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నతమైన హోదాలకు పోవాలని, ప్రజల తరఫున పోరాడి అందరం కలిసి ఒకవైపు లేనోడికి, కడుపు మండినోడికి, గుండె లేనోడికి మనం గుండె అవుదామన్నా అండవుదాము. చట్టసభలకు వచ్చినాము, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగినా ఈ రోజు ప్రజల తరపున పోరాడే వాళ్ళమైనా కాబట్టి మనం అందరం కలిసి ఒక భావజాలంతో ముందుకు పోదాం. పార్టీ లేదైనా కోరుకుంటున్నాను. రైట్ రాకేష్ గారు, మీరు కొంచెం అది ఆ జూమ్ మరి ఎప్పుడు సెట్ చేస్తారో తొందరగా సెట్ చేయండి. 10 నిమిషాలు ఇంటికి వెళ్తాను, కొద్దిసేపు కార్ అన్నా ఆపండి ఎక్కడన్నా. రైట్. ఎనీవే, రవిశంకర్ గారు, ఇప్పుడు సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, రైట్? ఒక వ్యక్తి కాదు. ఒకప్పుడు ఆయన వ్యక్తి కావచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, మీకంటే కొందరికి ఎవరికైనా, కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద కాకుండా ఇండివిజువల్గా ఎందుకు దాడి జరుగుతోంది అనే దాని మీద, పైగా బీజేపీది బీఆర్ఎస్ది 2 ఒకే వర్షన్ ఉంటుంది ఈ విషయంలో. ఎందువల్ల? వెంకటకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే సందర్భంలో ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సమర్థవంతంగా గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ మనకు తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారి నేతృత్వంలో దేశానికి ఒక రోల్ మోడల్ జరిగింది. ఆ తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పోయింది కనుక దాన్ని అదే విధంగా నడపాలని రేవంత్ రెడ్డి గారిని మేమందరం కూడా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా చాలా స్పష్టంగా కోరుకుంటున్నాం. అసలు వ్యక్తిగత ఆరోపణలు మొదలుపెట్టింది కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో ఉంటాడు, పంటాడని, ఇంకా రకరకాలుగా వ్యక్తిగతంగా ఆరోపణలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇప్పుడే మీ టీవీలో ఇంతకుముందు నేను స్క్రోలింగ్ కూడా చూస్తున్నా, కవితక్క గారి అంశంలో కూడా వస్తున్నది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఇలాంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు,
కట్టుకట్టి చేస్తున్నారని కేసీఆర్ గారిని విమర్శించినప్పుడు లేదా హరీష్ రావునో కేటీఆర్నో విమర్శిస్తున్నప్పుడు అసలు ఇలాంటి డిబేట్స్ రావాల్సింది ఉండే వెంకటకృష్ణ గారు. నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి. చెప్పండి. సరే, అప్పుడు ఎందుకు జరగలేదో నాకు తెలియదు. ముఖ్యమంత్రిగా ఏమంటున్నంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి పోయి మేము ఆప్ను ఓడించినాం అంటే బీజేపీని గెలిపించినాం అన్నట్టు. అంటే దాని రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ప్రజలకు అర్థం కావాలి. నేను దీన్ని ప్రజలకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. నరేందర్ రెడ్డి గెలవడం ఓడడం పెద్ద విషయం కాదు, ఈయన గెలిచినా ఒకటే ఓడినా ఒకటే, మాకు జరిగే పెద్ద నష్టమే లేదు, ప్రభుత్వంతో కూలిపోదన్నాడు. ఆటోమేటికల్గా ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ గెలిచిండు. అట్లా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం మాట్లాడదాం. ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఎక్కడైనా అదే ఏ పరిస్థితుల్లో అయినా బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంటుందా? ప్రాంతీయ పార్టీలు కలుస్తాయి జాతీయ పార్టీలతో, బీజేపీ కాంగ్రెస్ ఎట్లా కలుస్తాయి? అసలు సాధ్యం కాదు కదా అది. ఎన్నికలప్పుడు అనైతికంగా కరీంనగర్లో ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ వాళ్ళు అవుట్ రైట్ సపోర్ట్ చేశారు. 14లో నేను చూసినా, అదే 18లో చూసినా, అదేవిధంగా ఆ తర్వాత మొన్న 23-24 ఎలక్షన్లో కూడా నేను ప్రత్యక్షంగా ఇక్కడ కరీంనగర్లో ఉంటే కనుక చూసినా నేను. అంటే అక్కడ బీఆర్ఎస్ ఓడిపోవాలనేటువంటిదే అనేక ఎలక్షన్లలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై మరి ప్రచారం చేశారు, నడిపినరు, లోపల వ్యవస్థ నడిచింది. ఇది ప్రజలందరికీ తెలిసే లోకల్ అడ్జస్ట్మెంట్ కావచ్చు. మీరు అన్నట్టు అంటే మాకు ఒక్క నిమిషం మీరే చెప్పండి. కానీ లోకల్ అడ్జస్ట్మెంట్ కావచ్చు. హైదరాబాద్ ఒక మాట వినండి, దయచేసి వినండి. మీరు అన్నట్టు అది అక్కడ లోకల్ అడ్జస్ట్మెంట్ అయి ఉండొచ్చు నాయకుల మధ్య. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఏదో కార్పొరేటర్ ఎవరో ఒక ఆయన చనిపోతే బీజేపీ మళ్ళీ పోటీ చేస్తూ బీఆర్ఎస్ కేసీఆర్ కలిసి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగారు. అది ఏం కార్పొరేటర్ అది అక్కడ ఉండే. సో అట్లా లోకల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఉండవచ్చు. కానీ యాజ్ ఏ పార్టీగా కలవడం అనేది సీరియస్గా బీజేపీ కాంగ్రెస్ అనేది అంత సాధ్యం కాదు. రైట్, ఎనీవే మీ దగ్గర జరిగి ఉండొచ్చు. కానీ నేనేమంటా అంటే మీరు నాకు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారిని ఇండివిజువల్గా టార్గెట్ చేసి తిడుతున్నప్పుడు ఇట్లాంటి డిబేట్ జరిగితే బాగుండేది అది అన్నప్పుడు. కరెక్ట్. కానీ కేసీఆర్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు కానీ వినండి అన్న, నేను చెప్తా వినండి రాకేష్ గారు. కేసీఆర్ గారి విషయంలో అలాంటి భాష ప్రయోగించినప్పుడు నేను స్వయంగా ఎన్నో డిబేట్లు పెట్టా. అది ఏబిఎన్లో కావచ్చు, అంత ముందు కావచ్చు, ఇంకో చోట కావచ్చు. నేను స్వయంగా డిబేట్లు పెట్టా. అట్ ది సేమ్ టైం ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి రాకపోవడాన్ని కూడా తప్పు పెట్టా. నేను సెక్రటేరియట్కి రాను, ముఖ్యమంత్రి ఆడుంటేనే ఆడనే సెక్రటేరియట్ అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని కూడా మాట్లాడా నేను. అలాగనే ఒక ముఖ్యమంత్రిని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా మాట్లాడాం. ఇంకోటి కూడా అసలు అలాంటి భాష ఎవరు ఆదిగా దానికి ఎవరు సృష్టికర్తలు అనేది కూడా చర్చకు వస్తుంది. కాబట్టి అది కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ప్రభుత్వ పరంగా కాకుండా ఇండివిజువల్ టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటనేది మనం చర్చిస్తున్నాం. రాకేష్ రెడ్డి గారు ఉన్నారా? రాకేష్ రెడ్డి గారు ఏంటి మీ పార్టీ స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ రేవంత్ రెడ్డిని అట్లా ఇండివిజువల్ గా టార్గెట్ చేయడం వెనుక సేమ్ బీఆర్ఎస్ తరహాలోనే మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారో తెలియదు, కానీ ఇద్దరు ఒకటే లైన్ లో ఉన్నారు. మేము ఫాలో చిన్నగా ప్రాంతీయ పార్టీ గురించి ఏం పట్టించుకుంటామండి, ఫామ్ హౌస్ ఉన్న పార్టీ గురించి మీరు భలే మాట్లాడతారు. మరి ఇదే మాట మరి మేము 21 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీగా దేశంలో ఒక పద్ధతితో సిద్ధాంతాల మీద ఏర్పడ్డ పార్టీకి ఇది ఏంటండి? ఇది దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఇక్కడున్న ఒక దేశ సంస్కృతి గురించి ఏర్పడ్డ పార్టీ. కాబట్టి ఫస్ట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఇప్పుడు మాగా వ్యక్తిగతంగా అనేది లేదు, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్నాడు. ముఖ్యమంత్రి పీఠమే అతను మేము అంటే నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా ఈసారి కొద్దిగా దయాకరంగా ఉన్నాడు కాబట్టి కూడా వినాలని చెప్తున్నాను. ఇప్పుడే మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిశాను. ముఖ్యమంత్రిని అవమానిస్తేనే కొద్దిగా బాధ అయితే, మరి మా ఎమ్మెల్యేని అవమానిస్తే మాకెంత బాధ కావాలండి? రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళకి గుండెలు ఉన్నాయి, మాకు గుండెలు లేవు, మాకు హృదయాలు లేవు.
అంటే మాకు అంటే డెవలప్మెంట్ ఫండ్స్ ఉండదు, ప్రతి ఒక్కరు ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ పెట్టి రాజ్యాంగేతర శక్తిగా పెడతారు, అవినీతి అరాచకం ఎగుతారు, ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉండదు, ఎమ్మెల్యేలకు తెలియకుండా శిలాఫలకాలు వస్తాయి. అంటే మేము ఎమ్మెల్యేలు కానప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడండి ఆయన? ఈ ముఖ్యమంత్రి నాయకత్వం లేదు ఇదంతా జరిగేది రాజ్యాంగ విరుద్ధమైన పనులు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తాము, అక్కడ కూర్చున్న వ్యక్తి కూడా అంత ఉన్నతమైన విలువలతో ఉండాలా? తుమ్ జైసా సోస్తే ఉస్సే జాదా సోస్తే. ఇప్పుడు నీకు రాజ్యం మేము చెప్తున్నాం ఈరోజు, ఇది వేదిక కాబట్టి చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. చెప్పండి. ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇంత బాధ అయితే, ఇంత డిస్కషన్లు పెడితే ఈ రోజు మమ్మల్ని అడుగడుగున అవమానిస్తున్నారు 15 నెలల నుంచి. ఒక ప్రోటోకాల్ లేదు, ఒక డెవలప్మెంట్ ఫండ్స్ లేదు, ఒక ప్రతి రూపాయి కూడా ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ పెట్టి అవినీతి అధికారులను తెచ్చుకొని ఇష్టమున్న ప్రజా వ్యతిరేక పని చేస్తున్నారు. ఎంత 100 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. నేనేమంటున్నానంటే ఫస్ట్ ముఖ్యమంత్రి నువ్వు సెట్గా, నువ్వు ముఖ్యమంత్రికి ఫిట్ అవుతావా కావా, అప్పుడు మేము ఎమ్మెల్యేగా చెప్తున్నాను. నిన్న కాక మొన్న ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర గొడవడ్డా, కొబ్బరికాయలు ఎట్లా కొడతారండి ఓడిపోయినాడు, కొబ్బరికాయలు ఎట్లా గ్రామ పంచాయతీ సంస్థ ఎత్తారండి ఓడిపోయినాడు. భలే మాట్లాడుతున్నారు, చేసేదంతా మీరు. మేమేమంటున్నామంటే ఒక సిద్ధాంతాల పరంగా ఎదుర్కొంటాం. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, మా సిద్ధాంతాల పరంగా మేము పోరాడుతున్నాం. ఏదైనా సరే మీరు ఏం చెప్పారు, ఏం చేశారు, నిన్న కదా మీరేదో చేసి రకరకాల వ్యవస్థల వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించదండి? కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండ రేవంత్ రెడ్డి గారి ప్రవర్తనలోనే మార్పు రావాలి. యాజ్ ఎ శాసనసభ్యుడు చెప్తున్నా, నిన్న కాక మొన్న నేను ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి పోయినా. మేము ఇప్పుడు ఓడిపోయినోడికే నిధులు తెచ్చేపు, మరి మేము ఇప్పుడు ఓడిపోయిన ఎంపీలకు ఇవ్వాలి కదండి. మేము ఇప్పుడు ఎంపీలకు ఎంపీ ల్యాండ్ ఫండ్స్ ఎందుకు ఇస్తున్నాం? మేము సెంట్రల్ ఫోటో ఉల్బిండం పెట్టు. నాగేష్ గారు ఏమైంది, కట్ అయిందా? రైట్. అది ఆయన అనేది ఏంటంటే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి ఎంత పరువు మర్యాదలు ఉంటాయో, ఎంత గౌరవం ఇవ్వాలని కోరుకుంటారో, మరి మాకు కూడా అలాగే ఉంటుంది కదా ఎమ్మెల్యేలకు అనేది ఆయన వెర్షన్. ఇక మీరు చెప్పారు, రవిశంకర్ గారు చెప్పింది మీరు విన్నారు కదా. సో ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళు ఇండివిజువల్గా టార్గెట్ చేయడాన్ని సమర్థించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు సరే అబద్ధాలు మాట్లాడాడు, చాలా తక్కువ మాట్లాడతాడు మా రెడ్డి గారు. కానీ ఒకటేంటంటే రేవంత్ రెడ్డి గారంతా సహజంగా ఉన్న ముఖ్యమంత్రిని చూపించండి, డౌన్ టు ఎర్త్. ఆయన సీఎం లాగా బిహేవ్ చేయకపోవడమే సమస్య అవుతుందా అనుకుంటా నేను అప్పుడప్పుడు. ఒక మిత్రుడు, ఒక సహచరుడుగా, ఇప్పుడు కలిసినప్పుడు తను వ్యవహరిస్తున్న తీరు, రాకేష్ రెడ్డి గారు కలిసినా, మా రేవణ్ణ కలిసినా, ఎవరు కలిసినా ఆయన వ్యవహరించే తీరు సహజంగా రేవంత్ రెడ్డి గారి లాగానే ఉన్నారు. ఆయన ఇంకా సీఎం లాగా అహంభావపూరితంగానో అధికారాన్ని దర్పంతో చూపించుకోవాలనో ఆ ఉద్దేశంతోనైతే లేకపోవడం కూడా సమస్య అవుతుందా అనేది ఒకటి. సీఎంగా సరే కేసీఆర్ గారు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారిని ఏం కామెంట్ చేసింది లేదు. కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, లేదంటే ఇంకెవరైనా సరే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఏది సీఎం గారి పట్ల. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి గారు ఒక పీసీసీ ప్రెసిడెంట్, ఈ స్థాయి నుంచి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్థాయి బిహేవ్ చేస్తున్నామా మనం అనేది కూడా ఆలోచించాలి. ఎందుకు ఒక ముఖ్యమంత్రి తను వీళ్ళ స్థాయికి దిగి వాళ్ళను టార్గెట్ చేయాల్సి వస్తుంది అనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది వాస్తవంగా టిట్ ఫర్ టాటా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ఎనాక్ట్ కాకపోవడమా అని అంటే నేనంట ముఖ్యమంత్రిగా తను ఎంత మెచ్యూర్ అవుతున్నాడో. నేను నిన్న ఇండియా టుడేది నేను చూసిన, ఢిల్లీలో ఉన్నప్పుడు చూసిన కదా, నాకు ఇండియా ట్రెండింగ్ అది. అంత ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తను ఎదుగుతున్న తీరు నేను గమనిస్తున్నా కదా. మీకు మాకు కూడా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా పరిచయం కదా. తను మెచ్యూర్ అవుతున్న తీరు, ఇతర పార్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరు, కేటీఆర్ గారు కేసీఆర్ గారి పట్ల, లేదంటే మన ఎవరు బీజేపీ నాయకుల పట్ల కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి పట్ల కంటే కూడా జాతీయ స్థాయిలో మోడీ గారితో తనున్న తీరు కూడా మీరు గమనించండి. పెద్దన్న మాదిరిగా తనను ట్రీట్ చేసినప్పుడు వీళ్ళే విమర్శ చేసిండ్రు, మోడీ పెద్దన్నట అయిన చిన్న తమ్ముడట బీజేపీ అని చెప్పేసి. ఒక సహజమైన వ్యక్తి, ప్రధానమంత్రి విషయంలో ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాడు. పార్టీ పరంగా పార్టీ ఇది దాటి మీరు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని మీరు టిట్ అంటే ఆయన టాట్ అంటాడు. అది తగ్గడు. ఆ నేచర్ ఎప్పుడు కూడా తగ్గదు. ఎందుకంటే తన బలమే అది.
ఎప్పుడైనా సరే మీరు ప్రభుత్వ పరంగా ఇప్పుడు నిన్న ఎంపీల మీటింగ్ పెట్టినాం. దేనికి? మీ కింద ఒక్కొక్క ఎంపీ మీటింగ్ కింద 7 ఎమ్మెల్యేలు ఉంటారు. ఎవరైనా కానివ్వండి, అది బీఆర్ఎస్ కానివ్వండి. మనం రేపు కేంద్రంలో మనకు రావాల్సిన వాటా గురించి అడుగుదాం. ఆంధ్రప్రదేశ్ ఉన్నది, 2 పెమ్మసాని కానీ మనోడు రామ్మోహన్ నాయుడు కానీ వాళ్ళు పాజిటివ్గానా ప్రెషర్తోనా బాబు గారి ఇనిషియేషన్తోనా వాళ్ళు పోతున్నారు, పర్సువేషన్ చేసుకుంటారు, కొన్ని ప్రాజెక్టు తెచ్చుకోగలుగుతున్నారు. బడ్జెటేతర నిధిలో ఒక 2 లక్షల కోట్లు తెచ్చుకోగలిగిండ్రు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారికి స్టాలిన్ గారికి ఎట్లుంటుంది? నిప్పు ఉప్పు లెక్క ఉంటుంది. ఆమె ఫినాన్స్ మినిస్టర్ అక్కడ. కానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటుంది? రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. మీరు రండి అని అంటే మాకు టైం లేదు, ముందు చెప్పాలని కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాసిండ్రు. ఒక రిప్రజెంటేషన్ ఒక్కరిని పంపిస్తే ఎంఐఎంకి ఒక ఎంపీ ఉన్నాడు, రావచ్చు. వాళ్ళు కూడా ఎంపీలను కాకుండా మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదంటే ఇంకా ఇతరాత్ర ఏమైనా ప్రయారిటీ ఉన్న వినోద్ గారు ఉన్నారు, కొంతమంది పార్లమెంటరీ. కానీ ఇట్లాంటివి రాకుండా ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు? అసలు నేనేమనుకున్నానంటే ఆ ఎంపీల సమావేశం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, సరే పార్లమెంట్ సభ్యులు లేకపోయినా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, బీజేపీకి ఎంపీలు ఉన్నారు, ఎంఐఎం ఉన్నారు, మీకున్నారు. సో నేనుంటే వీళ్ళు రారేమో అనే ఉద్దేశంతోనే బట్టి గారిని అనుకుంటా. రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గారిని దాని అధ్యక్షత వహించే బాధ్యత పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు రారు, బీజేపీ వాళ్ళు కొంతమంది రారేమో అని పెట్టినారేమో అని. అట్లా కూడా అది వర్కౌట్ కాలేదు. నేనేమంటున్నా అంటే రాష్ట్రం కొరకు ప్రజల కోసం పార్టీలన్నీ కలవాల్సిన సందర్భం ఉంటుంది. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడు కూడా మీరు చెప్పండి రవిశంకర్ గారు, సహజంగా ఎప్పుడు కూడా అఖిలపక్షం పిలవండి, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, లేకపోతే ఆల్ పార్టీస్తో మాట్లాడండి అని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది, కమ్యూనిస్టులు మాట్లాడారు, ఇంకో పార్టీ ఉన్న మాట్లాడుతూ ఉంటారు. కానీ పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? నిన్న బీఆర్ఎస్ ఎంపీలు వెళ్ళలేదు, బీజేపీ ఎంపీలు వెళ్ళలేదు. వెళ్ళడంలో ఇదేంటంటే రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపమా? వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి మీద ఏం కోపం ఉంటుంది, కానీ ప్రభుత్వంగా తాను చేయాల్సినటువంటి, ముఖ్యంగా ఈ రోజు నేను చొప్పదండి కాన్ఫరెన్స్లో దాదాపు ఒక 300-400 ఎకరాలు తిరిగి వచ్చిన. దీన్ని లోకలైజ్ చేయకండి రవి గారు, నా రిక్వెస్ట్ లోకలైజ్ చేస్తే మన ఇష్యూ ఎటో పోతుంది. అరే నేను ఎందుకు ఇది రాష్ట్ర వ్యాప్తం, ఇది రాష్ట్ర వ్యాప్తం. అదే వెంకటకృష్ణ గారు మీరు అన్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనే అంశంలో నేను మాట్లాడుతున్నప్పుడు కట్ అయిపోయింది. కవితక్క లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ పొత్తున్నది అని అంటే అసలు కవితక్క మీద గన్ని కేసులు ఎందుకు పెట్టారు? గన్ని నెలలు జైలు ఎందుకు ఉండొస్తుంది? ఒకవేళ బీజేపీతో మాకు ఒకవేళ అటాచ్మెంట్ ఉంటా మాకు ఉండదండి. మాకు తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు సాగునట్లపై తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పుట్టింది, టీఆర్ఎస్ ఉంటుంది, ఫర్దర్ కూడా ఆ రకంగా బీఆర్ఎస్ అనేది కొనసాగుతుంది తప్ప ఇక వ్యక్తిగతమైనటువంటి దానికి వెళ్ళాము. ఒక్కటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు 10 ఏళ్ల పాటు నీళ్లు ఎట్లా వస్తాయి, రైతు బంధు ఎట్లా వస్తుంది, కళ్యాణ లక్ష్మి ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎందుకు వారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, నీళ్ళని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇన్ని తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. మనం ప్రతిరోజు మీ ఏబిఎన్లో కూడా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో పత్రికలలో నేను చూస్తున్నా, ఏబిఎన్ అభినందిస్తున్నా కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని చేస్తున్నటువంటి తప్పుడు వ్యవస్థను మీన్స్ ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అంశాలను కూడా మీరు చాలా ఎత్తి కరెక్ట్. నేను అందుకే ప్రభుత్వ విధానాల పరంగా కానీ అక్కడికే వస్తున్నా వెంకటకృష్ణ గారు, నేను అక్కడికే వస్తున్నా. నేను అదే అంటున్నా, అంటే ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ తెలంగాణలో 100 రోజులలో ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడం కోసమే ప్రతిరోజు కేటీఆర్ గారు అన్నా, హరీష్ రావు గారు అన్నా, అటువంటి మాజీలైనా తాజాలైనా చెప్పుతున్న అంశము ఎవ్రీడే ఇదే అంశాన్ని మాట్లాడుతున్న ప్రెస్లలో మీరు గమనించండి. ఉదాహరణకి ఇప్పుడు నీళ్ళు అడుగుతున్నాం, నీళ్ళు వస్తలేవు. రైతు భరోసా ఏమైంది, ఇవ్వండి అంటున్నాం, అవి వస్తలేవు. రుణమాఫీ 50%, 40% చేసి అప్పటికి చేతులు దులుపుకేసుకున్నారు. సంక్రాంతి అన్నారు, 15 ఆగస్టు అన్నారు, 26 జనవరి అన్నారు. ఇట్లా రైతుల వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి, ఇప్పుడు మహిళలకు 2500 ఇవ్వాల్సింది ఉంది, ఇప్పటి వరకు ఇవ్వలే. రైతు భరోసా ఎగ్గొట్టారు, 3 టర్ములు అవుతుంది. మరి ఆ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రుణమాఫీ పూర్తి ఎప్పుడు చేస్తారు?
అవి అడగండి. నేను కూడా అదే అంటున్నా, దయచేసి వినండి. మీరు కూడా అవి అడగండి, వాటి మీద నిలదీయండి. అది అసెంబ్లీ కావచ్చు, బయట కావచ్చు, నానా బీభత్సం చేయండి. వాటి మీద నువ్వు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి, లేకపోతే రైతు బంధు సంగతి ఏంటి, వాటి మీద ఎన్నైనా అడగొచ్చు, తప్పేం లేదు. కానీ ఇగో ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయం నేను అనేది వ్యక్తిగతమైన దాడి ఎలా చేస్తున్నారు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని అనే దాని మీద ఇంకొక ఎగ్జాంపుల్తో నేను చెప్తా. నేను ఎందుకు అంటున్నా అంటే పర్సనల్ ఇదని రవిశంకర్ గారు, రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు ఇంట్లోంచి. అయితే మీరు ఇప్పటిదాకా చెప్పిన సమస్యల మీద, మహిళలకు ఇస్తానన్న దాని మీద కానీ, రైతు బంధు మీద కానీ, రుణమాఫీల మీద కానీ, మీరు విధానపరంగా పాలసీ మీద ఎవరైనా ఎన్నైనా మాట్లాడవచ్చు, దాంట్లో అభ్యంతరం ఏమీ లేదు. చేయాల్సిన పని కూడా అది. ప్రతిపక్షాలంటే ఎందుకుంటే అందుకే ఉంటాయి ప్రజల తరఫున మాట్లాడడానికి. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఎంత దారుణమైన ఇదంటే, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడింది, అఫ్కోర్స్ ఆయన ఎందుకు మాట్లాడారు కేటీఆర్ గారు నాకు అర్థం కాలేదు. కానీ ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు, బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ కూడా పాల్గొంటారు, గవర్నర్ ప్రసంగం కదా. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ పిచ్చి మాటలు వినడానికి కేసీఆర్ రావద్దనేది కొడుకుగా నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు, అది నేను అనేది. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పే మాటలు, ఈ వాగ్దానాలు ఇవి ఓకే, వాటి గురించి మాట్లాడవచ్చు, లేకపోతే వాటి గురించి విమర్శించుకోవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు. కానీ అసలు కాంగ్రెస్ చెప్పే పిచ్చి మాటలు, కాంగ్రెస్ చెప్పే పిచ్చి మాటలు ప్రభుత్వం చెప్పే పిచ్చి మాటలు కదా, అవి వినడానికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు అంటే ఇక్కడ వ్యక్తుల స్థాయిని బట్టి ఉంటుందా అసెంబ్లీ? కాదు కదా. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేలు ఇవి కదా. అక్కడ ఏమవుతుంది, రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు అంటే రేవంత్ రెడ్డి ఇది ముఖ్యమంత్రి స్థాయి కాదా? ముఖ్యమంత్రి ఎవరున్నా సరే అక్కడ. అది నేను అనేది, ఎందుకు అంత పర్సనల్ గా ఎందుకు అటాక్ జరుగుతోంది అనేది. అది టోటల్ గా 100% రాంగ్ అండి. అది దొరల అహంకారం కరెక్ట్లేదు. రేవంత్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రానికి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు పట్టుకొని బలుపు అని, తాగి పంటడని, రకరకాలుగా అసలు ఈ మనం నేను పుట్టి 54 ఏళ్ళు అవుతుంది వెంకటకృష్ణ గారు, ఇప్పటి వరకు ఇట్లాంటి బూతులు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదండి. నేను ఒక శాసనసభ్యుడిగా, నేను శాసనసభకు వచ్చిన ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కానీ ఈ బూతులు తిట్టే పద్ధతి, కేటీఆర్ పట్టుకొని చిప్పలు కడుక్కుంటాడు, మళ్ళీ అమెరికా పోతాడు, కొండ సురాక కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, కవితక్కని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే నేను ఏమంటున్నా అంటే ఆయన హరీష్ రావు గారి పొడుగు గురించి మాట్లాడు, ఇది వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, వ్యక్తిగతమైన విమర్శలు, వ్యక్తిగతమైన తిట్ల పురాణం కాదంటారా వెంకటకృష్ణ గారు? అంటే తెలంగాణ జాతిపిత అంటారు, ఆయన ఒక గాంధీ లాగా చూస్తారు. అదే అది ఇది మొదలుపెట్టిందే, నేను ఈ స్టార్టింగ్ అయినప్పుడు ఇది మొదలుపెట్టిందే రేవంత్ రెడ్డి గారు కాదు, వారు మారితే రాకేష్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచిపోయి ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నా అనే రీతిలో ఇవ్వాలటికి వల్ల మాట్లాడినా కూడా గదే బూతులు, గదే తిట్ల పురాణం ఉన్నది తప్ప తెలంగాణ ప్రజలకు ఒనగూర్చింది ఏమీ లేదు. ఆయన నేర్పిస్తున్న ఇవాళ ప్రజలు, మరి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు వెంకటేశ్వర గారు, ఈ ప్రజలు ఎంత ఘోరంగా తిడుతున్నారంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇవాళ ప్రజలు కూడా అట్లాంటి తిట్ల పురాణం వింటా అంటే మేము చెవులు తూట్లు పడుతున్నాయి. అంటే ఈ వ్యవహార ధోరణి మారాలి. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడినా తప్పే. అది ఇది కరెక్ట్. బీజేపీ మాట్లాడినా, బీఆర్ఎస్ ఎవరు కూడా ఆ తిట్లు అనేది కరెక్ట్ గా. నేనేమంటున్నా, నేను వెంకటేశ్వర గారు నేనేమంటే ఎవరైనా తిట్లదండి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని అసెంబ్లీకి పిలిచి అంత పెద్ద మనిషిని రాష్ట్రం మొత్తం ప్రజలతో గుండెల్లో పెట్టుకుంటారు, అటువంటి వ్యక్తిని పిలిచి అవమానిద్దామని అనేక సార్లు వారు కాలు దూవుతున్నట్టు, కవ్వింపు చర్యలు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం కదా. అంటే నిండు అసెంబ్లీలో వారిని పిలిచి గతంలో
ఆ తెలుగు రాష్ట్రాల్లో ఆ చంద్రబాబు నాయుడునో ఈ వైఎస్ జగన్ను అవమానపరిచినట్టు వాళ్ళు తిరిగి అసెంబ్లీకి రాకుండా చేసినట్టుగా జరిగే నేపథ్యం కూడా ఈ తెలంగాణలో జరిగే ఒక ప్రక్రియ జరుగుతుంది. వాస్తవంగా మరి రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు సరిపోతాడా, కేటీఆర్ సరిపోతాడా కాదు అంశం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మరి కేసీఆర్ గారికి ఆనాడు నడుము పాయింట్ ఏంటంటే వస్తారు వారు రాజకీయ భాష ఎప్పుడో దరిద్రం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. రాజకీయ పరమైన భాష బయట ఎన్నైనా తిట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు అన్న పాయింట్ ఒకటి నేను చాలా అద్భుతంగా చెప్పారు. అందరూ భాష మార్చుకోవాలి, హుందాగా ఉండాలి, కరెక్ట్, అంతవరకు ఓకే. కానీ అసెంబ్లీ అంటే రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీ అంటే సభాపతి, సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, శాసనసభాపక్ష నాయకులు, ఇంకా ఫ్లోర్ లీడర్లు, విప్పులు, ఇది ఒక సెటప్. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటేనే కదా అది అసెంబ్లీ అవుతుంది. ఆయన స్థాయికి మా నాయకుడు రావాల్సిన అవసరం లేదు అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఎందుకు ఇంకా అవసరం లేదు కదా. నేను ఒకటే వెంకటకృష్ణ గారు, ఫస్ట్ నేను దయచేసి ఏంటంటే ఒక రవిశంకర్ అన్నతో 2 మాటలు విభేదిస్తున్నాను. ఫస్ట్ అన్న, తెలంగాణ ప్రజలకు ఇది మార్చండి అన్న, మీరు కేసీఆర్ తెలంగాణ తెచ్చింది అనేది ఫస్ట్ దయచేసి ఈ మాట మార్చుకోండి. ఇది చరిత్రలో రాయొద్దు కూడా. ఎందుకంటే అన్న 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండోది, మీరు ఎప్పుడు ఎంతసేపు ఈ మాటలు మాట్లాడి తెలంగాణ చరిత్ర అంతా కలుషితం చేస్తున్నారు అన్న. నేను చెప్పిన దగ్గర మీరు మాట్లాడిన దాకిన్నాను. ఇంట్లో నేను ఏది అబద్ధం ఉన్నా మీరు ఏ శిక్షకైనా దేశానికి స్వతంత్రం తెచ్చింది. ప్లీజ్ జయశంకర్ సార్ స్ఫూర్తి, కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి ఆదర్శము. రెండోది, సకల జనులు, ఇంటలెక్చువల్స్, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ అంతా ఒక్కటే కదిలి ఉద్యమం తెచ్చింది. కేసీఆర్ గారు మంత్రి పదవి రాకపోతే తెలంగాణ ఉద్యమంలో వచ్చిండు. ఆయన చేసిన దానికన్నా మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుడి దయ వల్ల రేపు ప్రభుత్వం ఏదైనా మాదేస్తే ఫస్ట్ నేను నిమ్స్ రికార్డ్స్ బయట పెడతాను, ఖమ్మంలో వీడియోస్ రికార్డ్ బయట పెడతా. ఇది నేను ఒకసారి వెంకటకృష్ణ రికార్డింగ్ చేసుకోండి. ఇది రికార్డ్ అవుతుంది. నవంబర్ 29 నాడు సాయంత్రం అల్లుడు హరీష్ పక్కన ఉండగా జ్యూస్ తాగిండు కేసీఆర్. ఇది తెలంగాణ ప్రజలకు పెడతాము. రెండోది, నిమ్స్లు ఇచ్చిన ఏదైతే ఫ్యూయల్స్ ఇచ్చినామో ప్రతిదీ బయట పెడతాం. దాని ప్రకారం 30 ఏళ్ళు దీక్ష చేయొచ్చు. చావునట్టు తలెవరు పెట్టారన్నా, చావునట్టు శ్రీకాంతాచారి పెట్టాడు. రైలు పట్టాల కింద స్వర్ణక్క పెట్టింది. ఇసాక్ రెడ్డి గొంతు కోసుకున్నాడు. కానిస్టేబుల్ కాల్చుకున్నాడు. ఎవరు చచ్చిండ్రు అన్న కేసీఆర్ కుటుంబంలో? ఎవరు చచ్చిండ్రు? మీ ఉద్యమకారులు. మీరు ఏదో చెప్తున్నారు కదా టీఆర్ఎస్ ఉద్యమకారులు అన్న. దయచేసి మీరు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఉండండి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ విషయంలో దేనికైనా నేను ఎక్కడికైనా సిద్ధం. వెంకటకృష్ణ గారు, దయచేసి తెలంగాణ ఉద్యమంలో ఒక పావు చేసింది చారాన, కోసింది బారాన. ఆయన ఎంత చేసిండో కానీ దానికన్నా అల్లుడు, కూతురు, మళ్ళా అదిన కొడుకు, చివరికి మన్మడు కూడా ప్రోటోకాల్ విరుద్ధంగా భద్రాచలం తరంబాలు మోపించింది ఈ దొర. కాబట్టి ఆ దొరకున్న అహంకారమే కొడుకున్నది. అదొక్కటి. మా స్థాయికి కేటీఆర్, అది రేవంత్ రెడ్డికి మా స్థాయి అంటే దయచేసి కేటీఆర్ కూడా నాకు మిత్రుడే. నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్ని మీరు అవమానపరచద్దు. ఎంతైనా దొరలు అయితే దొరలు అయిండొచ్చు. దొరల అహంకారం దించిర్రు తెలంగాణ ప్రజలు. మనం మాట్లాడాలి, ఇంకా మరి మారాలి, ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి. రేవంత్ రెడ్డి కాదు అక్కడ ముఖ్యమంత్రి. మరీ ముఖ్యంగా దయచేసి ఈరోజు వెంకటకృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు అంటున్నారు. ఈరోజు తెలంగాణలో మీరు గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా భాష మార్చుకోవాలి. మెడల పాములు వేసుకుంటాను, లాగుల తొండలు దొరగొడతాను, మానవ బాంబునై పేలుస్తాను, ఆ భాష. అందుకోసం ఇట్లాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడాల్సిందంటే స్థాయి దిగదార్చుకుంటాడు కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. కేసీఆర్ కూడా, కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి ఏమైతే మిగిలేదే. ఫామ్ హౌస్ లో పట్టుకొని 4 కోట్ల ప్రజల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాడు. దానికి ఉదాహరణ కావాలంటే మీకు వీడియో పెడతాను. కరోనా టైంలో అంటే ఈ కరోనా పెడతాను 58,000 రైల్వే ఏమంటారు ఆర్టీసీ కార్మికులని ఒక చిన్న చులకన అంటే ప్రపంచ దేశంలో మరి ఆ రోహింగా ముస్లింలు కూడా అంత దీనంగా చూడలేదు ప్రపంచం. అంత చేసిండు. మరి దారుణం. హైకోర్టు అంటే అంత నీచంగా ప్రవర్తించిండు. ఆత్మహత్యలు చేసుకుంటే నేను పిలాంటాడు, చర్చలకు పిలాంటాడు. ఆడబిడ్డలు రైల్వే అంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి. మేము కోరుకున్న తెలంగాణ, ప్రాణాలు అర్పించిన తెలంగాణ దురహంకారం. ఆ ప్రెస్ మీట్లన్నీ ఇప్పుడు పెట్టండి. తెలంగాణ ప్రజలు మళ్ళీ 100 ఏళ్ల దాకా రానియారు దీని పార్టీని. దయచేసి అంతవరకు ఉండండి. రాకేష్ గారు, ఇక్కడ దయాకర్ గారు, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఇంతగా ఇది చేస్తున్నారంటే, అంటే నేను తప్ప రాజకీయంగా పొలిటికల్ స్ట్రాటజీస్ అయి ఉండొచ్చు ఇవి. దూకుడుగా ఉండే నాయకులు మీరు ఇందాక అన్నారు, చాలా దూకుడుగా ఉండే నాయకుడు తన స్వభావ రీత్యా దూకుడుగా ఉంటాడు, ఎక్కడ తగ్గడు అని అన్నారు కదా.
ఆ తగ్గే స్వభావం కాంగ్రెస్లో ఉన్న ఇతర నేతల్లో చాలా మందిలో లేదు. చాలా మందిగా నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. అంత దూకుడుగా, ఆ దూకుడుతనమే ఒక రకంగా అతన్ని అక్కడ దాకా తెచ్చింది. డెఫినెట్గా నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు రవి గారు చెప్పిన దానికి, రాకేష్ గారు చెప్పిన దానికి, భాష అయితే అందరూ మార్చుకోవాలి. అందరూ వాళ్ళు, మీరు, మీ నాయకుడు అందరూ మార్చుకోవాలి. కానీ ఇట్లా చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారిని మరింత కుంచుకుపోయేలాగా, లేకపోతే హ్యూమిలియేట్ చేయడం ద్వారా చులకన చేస్తే, ప్రజల్లో చులకన చేస్తే, ఇక రేవంత్ రెడ్డి అనేవాడు ఒక్కడిని మనం తప్పించగలిగితే ఇక మనకు ఎదురు ఉండదు అనే ఒక స్ట్రాటజీలో చేస్తున్నారు అనుకోవచ్చా? మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ స్ట్రాటజీ అదే ఉంది. టీఆర్ఎస్ స్ట్రాటజీ అనేది కంటే కేసీఆర్ గారి స్ట్రాటజీ. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారే కదా. ఇప్పుడు సరే రవణత్ ఉన్నాడు, అప్పుడు ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్కి కూడా ఉన్నాడు, నేను చూసినా. కానీ మీరు రేవంత్ రెడ్డి గారిని హింసించిన తీరు 2-3 లిట్మస్గా చూస్తే, తన కూతురు నిశ్చితార్థం రోజు ఏ విధంగా చేసిండ్రు, తర్వాత ఏ సందర్భాల్లో ఏ విధంగా టార్చర్ చేసిండ్రు, ఎట్లా టార్గెట్ చేసి ఇట్లా చేసినా కూడా కేసీఆర్ గారిని ఎదుర్కొని, ఇప్పుడు వారు అన్నారు కదా, కేసీఆర్ గారు తెలంగాణ కొరకు కొట్టాడిండు, తెలంగాణ చేసిండు, తెలంగాణలో ఆయనను ఇట్లా అంటారు అట్లా అంటారని ఆయన నోడగొట్టిండు రేవంత్ రెడ్డి స్థాయి ఎంత అంటే అందనంత ఎత్తుకుపోతున్నది. ఈరోజు భారతదేశంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు పక్కన పెడితే 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లోనే కాదు, మోడీని ఆ స్థాయిలో ఎదిరించే స్థాయికి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. ఎందుకంటే కేటీఆర్ ఒక్కడు చాలు మళ్ళీ ఒక్కసారి పవర్ రావడానికి. ఎందుకు, నాకు మిత్రుడే, కానీ కేసీఆర్ గారు కూడా చూస్తే మాకు మళ్ళీ రావడానికి ఆయన తీరు, వారి వ్యవహార శైలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఎట్లా ఉపయోగపడుతుంది, అదే దట్స్ వాట్ ఆయన మాట్లాడుతున్న తీరు కనుక చూస్తే మేము చాలు అంటే, ఇప్పుడు ఒక మాట అనుకుందాం, భాష మార్చుకుందాం, లేదంటే పద్ధతి మార్చుకుందాం, కానీ నాయకుడిని మార్చుకోలేం కదా. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సీఎంగా ఉన్నప్పుడు మీరు తీయండి కొన్ని, ఏ రకంగా కాంగ్రెస్ కొడుకుల నుంచి మొదలు పెడితే కొన్ని మనం అనుకొని మళ్ళీ రీటరేట్ చేసి, ఇక కేంద్ర మంత్రులను కూడా, కిషన్ రెడ్డి గారిని కూడా అన్న తీరు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి కాడికి వచ్చే వరకే ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొద్దని మరి అవన్నీ అంటున్నాడు. నేనేమంటున్నా, టిట్ ఫర్ ట్యాట్ ఉంటుంది. మీరు మంచిగా ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ప్రజలే చూస్తారు కదా. కానీ మీరేమో ఏకదాటిగా, ఇప్పుడు కేటీఆర్ స్థాయి ఏంటిది ఒక మాట, మాజీ మంత్రి గారు, రెండవది ఏంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బీఆర్ఎస్. మీరు తెలంగాణ సెంటిమెంట్ అంటారు, మళ్ళా భారత రాష్ట్ర సమితి అని పెట్టుకుంటారు. ఇది నాకు చాలా కాంట్రాడిక్ట్. నేను మొన్న కూడా అన్నా, మీరు తెలంగాణ జాతీయ స్థాయికి నేను దాన్ని కూడా అన్నాను. కేటీఆర్ ఇప్పుడు వాస్తవ స్థాయి ఏంటిది, ఎమ్మెల్యే, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. హరీష్ రావు మాజీ మంత్రి, ఎమ్మెల్యే. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ బయటికి రావట్లే, బడ్జెట్లకు వస్తున్నాడు. ఎందుకు 6 నెలలకు ఒకసారి మస్టర్ వేసుకుంటాను. ఇది కాదు కదా ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు ఇచ్చిన హక్కు, బాధ్యత బ్రదర్ అది. అపోజిషన్ లీడర్ ఆఫ్ ద, ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎల్ఓపి ఉంది, ఇప్పుడు ఇంతకుముందు అది కూడా లేదు, ఇప్పుడు వచ్చింది. వారు ప్రధానమంత్రి ఏ స్థాయి ఉంటుందో ఎల్ఓపి కూడా సేమ్ ర్యాంక్ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిందని చెప్పి మీరు ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయి, నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను పోతానా అంటే నీదే తగ్గిపోతుంది. ఎవడొద్దంటుండు, అది వద్దు, నువ్వు రద్దు చేసుకో అని కూడా అంటారు. లేకపోతే మీ కొడుకుకో, లేకపోతే నీ అల్లునికో మీ స్థాయి పెరుగుతుంది కదా. మీరు స్థాయిలు పెంచరు, మీరు అక్కడే ఉంటారు, ముఖ్యమంత్రిని అంటారు. ముఖ్యమంత్రి ఏమైనా మీరు టచ్ చేస్తే వదిలేసేటోడు అంటే కాదు. రాజుతనే మంత్రితనే, తనను నిర్మించుకున్న తీరులోనే ఉన్నది. ఒక సహజమైన రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మీలాంటి, అంటే మన కేసీఆర్ గారు లాంటి నాయకులే కొట్టిపడేసి అలా జాతీయ స్థాయిలో ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సీఎంగా, లేకపోతే యంగ్ డైనమిక్ సీఎంగా ఈరోజు గ్రో అవుతున్నాడు. మా పార్టీలోనే కాదు, ఇండియాలో రేపు టాప్ 10 లీడర్స్లో రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారు. రాసుకోండి. ఏదో నాకు ఏదో చేస్తుండని కాదు, నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేసి, నిన్న ఇండియా టుడే ఇది ట్రెండింగ్లో ఆ స్థాయి మోదీని చేయడంలో రాహుల్ గాంధీ గారి తర్వాత మా రేవంత్ రెడ్డి గారు అయిన స్థితి వచ్చింది. కానీ మీరేం చేస్తున్నారు, మీరు లగచెర్ల ఇన్సిడెంట్, చివరికి ఆ అంగన్వాడీ దాంట్లో కూడా తీసుకొచ్చేసి వాళ్ళని పాపం అరెస్ట్ చేయించి లోపల పెడతారు. ఏ పథకం పెట్టు, మనం ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చినామనికే మళ్ళీ ఆటో వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. మీ ప్రతిపక్షం నిజంగా, నేను ఇప్పుడు రాజకీయం వేరు, వాస్తవం. ఇప్పుడు 56,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే మీరెవరు ఇస్తారు కాదు, మీరెవరు ఇచ్చిందని అంటాడు.
నేనంటున్నా ఇవాళ కేటీఆర్ గారు లేదంటే హరీష్ రావు గారు Right, మీరు పొద్దుగాల లేస్తే మీరు ముఖ్యమంత్రి గారిని తిట్టడం తప్పితే మీకు ఇంకో పని లేదు. ముఖ్యమంత్రి మీకు ప్రధాన వస్తువు అయిపోయింది. నేను అదే అంటున్నా, ఆ. ప్రభుత్వము పాలసీలు విధానాలు హామీలు మేనిఫెస్టోలు ఇవి ఓకే, కానీ ముఖ్యమంత్రిని కూడా కాదు రేవంత్ రెడ్డి పేరు, ఆ పేరుతోనే నేనే కదా ఆ స్థాయికి మావాడు అవసరం, మా నాన్న అవసరం లేదు అన్నట్టుగా అంటే చెప్తున్నా. చెప్పారులే అది నేను ఒక మాట చెప్తా, చివరిగా ఒక మాట చెప్తే ఏంటంటే తగ్గిస్తే తగ్గరు, తగ్గిస్తే తగ్గే తీరుగుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు. మీరేదో అవమానపరిచినట్టుగానో మీరేదో చేసినట్టుగానో చేస్తే కాదు. నేనంటున్నా ఇవాళ కేసీఆర్ గారు మీరు తగ్గిపోతున్నారు. ఫస్ట్ మీద ఆలోచించుకోండి. మీ స్థాయి ఆలోచనలు కనుక వీళ్ళిద్దరికి ఉంటే, మా సారేమో బిల్లారంగా అంటాడు వాళ్ళని, కానీ మీ స్థాయి ఆలోచనలు వాళ్ళకి ఇస్తే కనీసం, మరి మీరు గైడ్ చేస్తుండ్రో ఒక పెద్ద ఆయన కామెంట్ చేసిండు, కేటీఆర్ ఎంత మాట్లాడితే మీకు అంత ప్లస్ పోవని. అదే నేను చెప్తున్నా, మళ్ళీ రెండోసారి అధికారానికి ఇస్తాను కేటీఆర్ అని. కానీ నిర్మాణాత్మకమైన సూచనలు చేయడానికి మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమంటే ఎప్పుడైనా రెడీగా ఉన్నాడు, ఏదైనా రెడీగా ఉన్నాడు. కానీ ఊరికేనే సెన్సేషన్స్ ప్రతిపక్షాలను గౌరవించాలి, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గౌరవించాలి. రాకేష్ గారు ఇందాక అన్నట్టుగా ప్రభుత్వం ఎమ్మెల్యేలను గుర్తించాలి, గౌరవించాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను గౌరవించాలి. నేను ఒక మాట అంటున్నా, ఏబిఎన్ మీరు మైక్ పెడితే ముందు ఏబిఎన్ అని నాకు పడుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని బ్లాక్ పైట్లు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారిని ఊర్లో తిట్లు రాష్ట్రానికి మనకు తేడా ఏముంటది తెలంగాణకు, అది అనేది. అట్లా కాకుండా హుందాగా రవి గారు మీరు బాగా చెప్పారు, అది నేను మళ్ళీ దాన్ని చెప్తున్నా, హుందాగా అందరూ ఈ భాష మానేసి మంచిగా హుందాగా మాట్లాడుకొని రాజకీయంగా డెమోక్రటిక్ గా నిర్మాణాత్మకంగా విమర్శించుకోవడం, ప్రశ్నించుకోవడం చేసుకుంటే ఎవరికైనా మంచిది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికైనా వీళ్ళకైనా. అంతేగాని స్థాయిలు లెక్కేసుకుంటే ప్రజలిచ్చిన స్థాయిని మేము గుర్తించాం అని దాన్ని చిన్నగా చులకనగా మాట్లాడితే అది ప్రజల్ని చులకనగా మాట్లాడినట్టు అవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు, రవిశంకర్ గారు అండ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.